ఏంటి సార్ అంత విచిత్రంగా చూస్తున్నారు? ఏంటయ్యా ఇది? హాస్టలా ఓల్డేజ్ హోమా? అసలేంటిది? సార్ ఇది హోటల్లో కాదు, ఓల్డేజ్ హోమో కాదు సార్, దాబా సార్. దాబానా? అవును సార్, హైవేలో ఉంటది ఎక్కువ. మీరు ఎప్పుడు చూడలేదా? మరి ఎక్కడెందుకు పెట్టారు? అంటే సార్ ఒకప్పుడు హైదరాబాద్లో ఏం ఫేమస్ అదొక్కటే ఇక్కడ దొరికేది. తర్వాత పక్క జిల్లాలో ఏం ఫేమస్ అది ఇక్కడ దొరుకుతుంది. ఆ తర్వాత పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో ఏమేం ఫేమస్ అన్ని ఇక్కడే దొరుకుతున్నాయి. అంత అప్డేట్ అయింది సార్. అలానే హైవే మీద తినాలని ఫీల్ సిటీలో కల్పించాలని ఈ దాబా పెట్టాం సార్. అది సరే, ఇంతకీ ఏ హోటల్ అనో ఏ రెస్టారెంట్ అనో పెట్టచ్చుగా, ఇంతకీ డాబా ఏంటి? సార్ మీకు రాయలసీమ తెలుసా? తెలుసు. ముఖ్యంగా అందులో కడప తెలుసా? కడప ఏంటి, దాని చుట్టుపక్కల అంతా తెలుసు. సూపర్ సార్. అక్కడ ఎవరిని ఇంటికి వచ్చారనుకోండి, దాబ్బా రవ్వంత అన్నం తిరిగిపోతుందా అంటారు కదా, అలా. అలానే దాబ్బా అనే పిలుపుని ఇక్కడ పేరు చేసి దాబా అని పెట్టాం సార్. అలానే దాబ్బా బిర్యానీ తినిపోదు, దాబ్బా రోటీ తినిపోదు, దాబ్బా తిన్నాక బిల్లు కట్టిపోదు అని. మ్యామ్ ఇక్కడ కూర్చోండి. చెప్పండి మేడం, ఏం తీసుకుంటారు? ఏం తీసుకుంటారా? ఇంత పేద రెస్టారెంట్లు ఏమైనా దొరుకుతాయా? పేద రెస్టారెంట్ చూడటానికి పార్క్ హయాత్ బ్యాచ్ లో ఉంది, కానీ నాకు కనపడట్లా. మేడం చూడటానికి ఇలా ఉంది, కానీ మా దాబా చాలా ఫేమస్, చాలా పెద్దది. తెలుసులే, ఇంతకన్నా మంచివి పెద్ద రెస్టారెంట్లు నేను చాలా వెళ్ళాలి. ఇంతకీ ఏముంటాయి మీ దాబాలో? అన్ని దొరుకుతాయి మేడం. సూపు, స్టార్టర్స్, రోటీస్, కర్రీస్, చైనీస్, ఇటాలియన్, బిర్యానీ అన్ని దొరుకుతాయి మేడం. చికెన్ సూప్ ఒకటి, చికెన్ 65 ఒకటి. ఓకే మేడం, ఇదిగోండి మేడం మీ సూపు. ఇదేం సూప్ ఇంత నీళ్ళగా ఉంది? నీళ్ళగుందా అంటే ఇంకొంచెం మరగబెడితే బొక్కలు తప్పితే ఉండవని. సర్లే, చికెన్ 65 ఏది? తెస్తున్నా మేడం. ఇదిగోండి మేడం మీ 65. అన్నీ ఒకసారి తేవచ్చుగా. ఏ లావుకున్నామని వాకింగ్ చేస్తున్నావేంటి? ఎటకారం మామూలుగా లేదుగా. ఇదేనా చికెన్ 65? అవును మేడం, చికెన్ 65. 65 పీసెస్ లేవేంటి? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. మేడం చికెన్ 65 అంటే దాంట్లో 65 పీస్ ఉంటే అర్థం కాదు మేడం. ఈ డిష్ 1965 లో కనిపెట్టారు, అందుకనే దీన్ని చికెన్ 65 అంటారు. ఐ థింక్ వాటో వాట్. తెలుసులే, మీరు చీప్ డాబా కదా, మీకు తెలుసా లేదని టెస్ట్ చేశాను. మేడం బిల్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం బిల్ 800 అయితే 400 ఇచ్చారండి మేడం. కావాలని ఇచ్చాను. ఇదేమైనా క్లోజ్డ్ రెస్టారెంటా? పోనీ ఏసీ అన్న వేసారా? ఇలా బయట కూర్చోబెట్టారు. పోనీ టేబుల్ కుర్చీలన్నీ వేసారా? ఇలా చీప్ మంచాల మీద కూర్చోబెట్టారు. ఇది అసలు రెస్టారెంటేనా? నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే.